కేంద్ర ప్రభుత్వం నుండి చాలా పథకాలు ఉన్నాయి. వాటి గురించి కేంద్రం సరిగా ప్రచారం చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరిగా చెప్పట్లేదు. దానితో ప్రజలకు ఆ పథకాలు ఉన్న విషయం కూడా తెలియట్లేదు. ఇప్పుడు మనం అలాంటి ఒక పథకం గురించి తెలుసుకుందాం. ఇది స్టాండప్ ఇండియా పథకం. దీన్నే స్టాండప్ మిత్ర అని కూడా అంటున్నారు. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెచ్చింది. దీన్ని ఎస్సీ ఎస్టీ మహిళలు అలాగే మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం తెచ్చింది. వారికి వారు తయారీ రంగం, సేవా రంగం, వ్యాపార రంగాల్లో ప్రాజెక్టులు ప్రారంభించేందుకు కావాల్సిన డబ్బును బ్యాంకు లోన్ల ద్వారా ఇప్పించేందుకు కేంద్రం ఈ పథకం తెచ్చింది. దీని ద్వారా 10 లక్షల నుండి 1 కోటి వరకు లోన్ ఇస్తారు. పథకం పొందేందుకు అర్హతలు ఇవే. మీరు చేయబోయే వ్యాపారం గ్రీన్ ఫీల్డ్ వ్యాపారం అయి ఉండాలి. అంటే పర్యావరణానికి మేలు చేసేదే ఉండాలి. దరఖాస్తుదారుడు పురుషుడైతే వారు తప్పకుండా ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీ అయి ఉండాలి. దరఖాస్తు పెట్టుకునే మహిళ లేదా పురుషుడు వయసు 18 ఏళ్ళు కలిగి ఉండాలి. దరఖాస్తుదారు ఏ బ్యాంకులో లేదా ఫైనాన్స్ సంస్థలో రుణం ఎగ్గొట్టి ఉండకూడదు. స్టాండప్ మిత్ర పథకానికి ఎలాంటి పత్రాలు కావాలి? ఐడి ప్రూఫ్ కోసం ఓటర్ ఐడి కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ లేదా పాన్ కార్డు వంటివి తీసుకోవాలి. అడ్రస్ ప్రూఫ్ కోసం టెలిఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి వంటివి కావాలి. బిజినెస్ అడ్రస్ కోసం మీరు ఎక్కడ అప్పు ఎగ్గొట్టలేదని నిరూపించే ప్రూఫ్ కావాలి. ఇంకా ఐటీఆర్, వచ్చే 2 ఏళ్లకు అంచనా బ్యాలెన్స్ షీట్, ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీ అని నిరూపించే కుల ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటో వంటివి అవసరం. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా? దరఖాస్తుదారుడు తమకు దగ్గరలోని బ్యాంకుకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇందుకు అధికారిక ఆర్బీఐ సైట్లోకి వెళ్ళి మీకు దగ్గరలోని ఒక బ్యాంక్ బ్రాంచ్ ఏదో చూసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే అధికారిక పోర్టల్ స్టాండప్ మిత్రలోకి వెళ్ళాలి. దరఖాస్తు చేసుకునే విధానం ఇదే. ముందుగా స్టాండప్ మిత్రలో లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాలి. మీ వ్యాపార లొకేషన్ వివరాలు ఎంటర్ చేయాలి. మీరు ఎస్సీ ఎస్టీ మహిళ ఇలా కేటగిరీ ఏదో చెప్పాలి. తర్వాత మీరు చేయాలనుకునే వ్యాపారం ఎలాంటిదో కూడా ఎంచుకోవాలి. ఎంత లోన్ కావాలో చెప్పాలి. తర్వాత మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి. అంటే పేరు, మొబైల్ నెంబరు, ఆధార్, పాన్ నెంబర్ వంటివి ఇవ్వాలి. చివరిగా రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తయినట్లే. తర్వాత సంబంధిత అధికారులు మీకు కాల్ చేసి లోన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తారు.